ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, వంశీ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. అలాగే మానస మేడంకి, ఇక్కడ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. అలాగే అరుణా మేడం గారికి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మనం ప్రతిరోజు మహాజ్ఞానం బుక్ నుంచి ఒక 40 మంది మాస్టర్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు అరుణ మేడం గారి ద్వారా అందించబడిన నానాజీ మాస్టర్ గారి గురించి ఆయన చక్కగా మనకేం తెలియజేశారు, మనం ఏం నేర్చుకోవాలి, ఆయన ఆటో రేటింగ్ ద్వారా మేడం గారికి ఏమి మెసేజ్ అందించారు, దాని ద్వారా మనం ఏమేమి తీసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. ఓ, ఓకే మాస్టర్స్, ఆయన ముఖ్యంగా నానాజీ గారి గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. ఈయన ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా మనం ఆధ్యాత్మిక సాహసాల వైపు వెళ్ళేటప్పుడు ప్రతి మనిషి కూడా ప్రయాణం ప్రారంభిస్తుంటాం. అంటే ఒక ఆత్మ భూమి మీద నుంచి భూమి మీదకెళ్ళి జన్మ తీసుకోవాలి అనుకున్నప్పుడే ముందుగా అన్ని ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటుంది. అన్నీ చేసుకొని భూమి మీదకి మనం రావడం జరుగుతుంది. ఇక్కడికొచ్చిన తర్వాత మనకి అవి ఏంటి అనేది ఆ ప్రణాళికలు మాయపుర ద్వారా మనం మర్చిపోతూ ఉంటాం ఫ్రెండ్స్. ఎప్పుడో ఏదో ఒక సమయంలో మనము ఒక ఇబ్బందుల వల్లనో, లేక పూర్వజన్మ జ్ఞానం వల్లనో, బై బర్త్ మన కుటుంబ ధర్మాల ద్వారానో, కుటుంబంలో ఎవరైనా స్పిరిచువల్ పర్సన్స్ ఉండడం, ఎలాగో ఒక మంచి గురువులు లభించడంతోనో, మన కష్టాల ద్వారానో మనము ఆధ్యాత్మికత వైపుకి వెళ్ళడం జరుగుతూ ఉంటుందనమాట. అప్పటి వరకు మనకి అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఎలా వెళ్ళాలి? అసలు దీని గురించి ఏంటి అనేది కూడా మనకు అసలు తెలియదు. ఆయన అదే చెప్తున్నారు. మనకి ఆ మార్గంలో ఎలా వెళ్ళాలనేది కూడా నాకు బొత్తిగా తెలియదు. చాలా మందికి కూడా నాకు తెలియదు. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తున్నాము, ఓకే, స్పిరిచువల్‌గా మనం వెళ్ళడం జరుగుతుందనమాట. ఈయన ఈయన గురించి కొంచెం ఇంట్రడక్షన్ చక్కగా ఆయన వివరిస్తూ ఉన్నారనమాట. నేను ఒక అమాయకపు బ్రాహ్మణుడిని. నేను ఒక పేద మరాఠీ కుటుంబంలో జన్మ తీసుకున్నాను. ఆయన ఏంటి అంటే ఒక బ్రాహ్మణ మరాఠీ కుటుంబంలో జన్మ తీసుకోవడం జరిగిందనమాట. వాళ్ళలో బై బర్త్ వీళ్ళకేంటి అంటే ఫ్రెండ్స్, పుట్టుకతోనే వాళ్ళు ఒక్క నిమిషం పుట్టుకతోనే వాళ్ళకేంటంటే ఆహ్, పూజలు, ఈ వ్రతాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అలవాటుంటుందనమాట. అలవాటు ఉండడము, వాళ్ళు పూజల్లోనే ఎక్కువగా నిమగ్నమై ఉండడము, ఆహ్, ద దేవత దేవతలకి పూజలు చేయడము, గుళ్ళో పూజలు చేయడము, వీటికి మాత్రమే అంకితం అయిపోయి ఉంటారనమాట. అలాగే వీళ్ళ కుటుంబం అంతా కూడా ఏంటి అంటే, ఆ పూజా విధానంలోనే వాళ్ళ తల్లి, తండ్రి వీళ్ళంతా కూడా ఇంటిల్లపాది ఎప్పుడు కూడా పూజల్లోనే నిమగ్నమై ఉంటారు. అలాగే వీళ్ళు దుర్గాదేవిని పూజించేవారనమాట. అంటే వీళ్ళ యొక్క ఇంటి ఇలవేల్పు దుర్గామాత అనమాట. ఎప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రశాంతంగా మనం జీవితం గడపాలి, మనం ప్రశాంతంగా, ఆనందంగా జీవించాలి అంటే నిత్యము దైవారాధనలోనే ఉండాలి. పారాయణ చేసుకోవడము, అంటే లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, పూజలు చేసుకోవడము, జపాలు చేసుకోవడము, వీటిలతోనే మనము మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ ఉండేవాళ్ళనమాట. అంటే ఈయన కూడా ఏం చేసేవారు, ఆ తల్లిదండ్రులు ఏది చెప్తే అది వింటూ ఉంటారు. అంతే కదా ఫ్రెండ్స్! చిన్నప్పటి నుంచి మనకు తల్లిదండ్రులు వారికి ఏ జ్ఞానమైతే ఉంటుందో, ఏదైతే ఉంటుందో అలాగే వాళ్ళకదే బోధిస్తారు. తల్లిదండ్రులకు ఏ తెలిస్తే ఏదే చెప్తారు. బి తెలిస్తే బీనే చెప్తారు. అంతే అలాగే మన కుటుంబంలో వాళ్ళకి ఏ జ్ఞానమైతే తెలుస్తుందో, ఏదైతే వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు తెలుసుకుంటూ ఇంతే, ఇంతే అని ఆలోచించుకుంటూ వస్తూ ఉంటారో, అదే మనకు కూడా నేర్పిస్తారు. ఈయనకు కూడా అలాగే ఉండిపోయేది. ఈయన తెలివితేటలు లేకపోవడము, అజ్ఞానము, అలాగే చదువుకోవడము ఇలాంటివి ఏవి కూడా లేదనమాట. అంటే తెలుసుకునే అవకాశం, అంటే ఇంతకంటే మించి జ్ఞానం ఉంది అని తెలుసుకునే అవకాశం అతని కుటుంబం ద్వారా అతనికి లేకుండా పోయిందనమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఏది చెప్తే అది గుడ్డిగా అనుసరిస్తూ వెళ్ళేవాళ్ళనమాట. అందుకని ఈయనకి చిన్నప్పటి నుంచి ఈయనకేంటి అన్నీ తెలుసుకోవాలని ఆకాంక్ష ఉండేది. ఆహ్, ప్రతిరోజు ప్రశ్నలు అడగడము, ఆహ్, దీనికి ఆన్సర్ ఏంటి? దానికి ఆన్సర్ ఏంటి? ఎన్నో క్వెషన్‌లు వేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళేంటి అంటే, ఎప్పుడైనా తల్లిదండ్రులు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇది నా సొంత అనుభవం కూడా. చిన్నప్పటి నుంచి నేను కూడా ఎన్నో క్వెషన్స్ అడిగేదాన్ని. అంటే బేసికల్లీ నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం, అందుకి రిలేటెడ్‌గా నాకు కూడా ఇలాంటి ఒక అనుభవాలే అనమాట. అంటే మనం ఏదన్నా తెలుసుకోవాలి జ్ఞానపరంగా, క్వెషన్స్ ఎదురుగ్గా తీసి అడిగినప్పుడు ఏంటి అంటే, వాళ్ళు చెప్పేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు. ఆ జ్ఞానం వాళ్ళకి తెలియదు.
తెలిసినప్పుడు తెలిస్తేనే కదా ఫ్రెండ్స్ వాళ్ళు మనకు కూడా చెప్తారు. కాబట్టి ఈయనకు కూడా అలాగే జరిగిందనమాట. చిన్నప్పటి నుంచి ఎక్కడ తెలుసుకోవాలి వీటి గురించి, ఎవరు చెప్తారు అని ఎప్పుడు వెతుకులాడుతూనే ఉండేవాడనమాట. అప్పుడు కానీ వాళ్ళకి తెలిసినంత వరకు వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, ఈయన నానాజీకి తల్లిదండ్రులు ఓపికగా, సహనంగా ఆన్సర్స్ చెప్పేవారనమాట. ఒక్క దుర్గాదేవి గురించి అడిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఏది చెప్పేవారు కాదు, మందలించేవాళ్ళనమాట. కోప్పడేవారంట. ఎందుకు అంటే ఆమె గురించి వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఆ జ్ఞానము లేదు. అందుకనే ఆయన్ని మందలించడం కానీ, వాటి గురించి అడగకూడదు. నువ్వు ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఎలాంటివి అడగకూడదు అనేది కూడా నీకు తెలియదా? అని చెప్పి వాళ్ళు అరిచేవాళ్ళనమాట. ఈయనకి ఆహ్, ఈయన మళ్ళీ బయట పోయి అడిగేవాడనమాట వీళ్ళ గురించి. ఈమె దుర్గాదేవి గురించి ఇలా అందరిని అడుగుతున్నప్పుడు కూడా వాళ్ళకేంటంటే వాళ్ళకి తెలిసినంత వరకు మాత్రమే చెప్తూ వచ్చేవాళ్ళనమాట. అంటే ఎప్పుడు కూడా ఒక పిల్లలు చాలా క్వెషన్స్ అడుగుతుంటారు ఫ్రెండ్స్. మన ఇంట్లలో కూడా చాలా అడుగుతూ ఉంటారు మనల్ని. ఇప్పుడు మనం ధ్యాన మార్గంలోకొచ్చాము. వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు అడుగుతూ ఉంటారు. మనకు తెలిసిన వేలో మనం చెప్పాలి. అదే కాకుండా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైనా మనము అడిగినప్పుడు మనకు తెలియనప్పుడు తెలీదని చెప్పాలి. లేదా తెలుసుకొని చెప్పాలి. లేదు అంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నప్పుడు ఏమవుతుందనంటే, అది వాళ్ళకి వేరే విధంగా కన్వర్ట్ అవుతుంది. అందుకని ఏంటి అంటే, మనకు తెలియనప్పుడు గురువులని ఎవరినైనా సంప్రదించి వాళ్ళని అడిగి కనుక్కొని మనం చెప్పాలనమాట. లేదు అంటే తెలీదని చెప్పాలి. ఎందుకు? మనకది అనుభవం కాలేదు కాబట్టి మనకది తెలియకపోవచ్చు. అంటే మనకన్నీ తెలియాలని ఒక రూల్ అంటూ ఏం లేదు కదా ఫ్రెండ్స్. కొందరికి చాలా బాగా తెలుస్తుంది. మనకు తెలియని విషయాలు కూడా పిల్లలకి చాలా మందికి చాలా తెలుస్తాయి. వాళ్ళెందుకంటే వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళ గత జన్మల్లో తెలుసుకొని ఉండొచ్చు. వాళ్ళ యొక్క జ్ఞానము, పూర్వజన్మ జ్ఞానం అన్నీ కూడా పనిచేస్తూ ఉండొచ్చు. వాళ్ళకి తెలుస్తాయన్నమాట. అలా ఇక్కడ ఏంటి అంటే ఈయన అదే చెప్తున్నాడనమాట. ఏం చెప్తున్నాడు? ఇలాంటి వివరాలు వాళ్ళు పిల్లలతో చర్చించేటప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ఏ పాటితో తెలిసిపోతుంది తల్లిదండ్రులది. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు మనల్ని ప్రశ్నించారనుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి మన జ్ఞానం తెలిసిపోతుంది. ఏంటి? మనం ఏం చెప్తున్నాము? వాళ్ళకేం అర్థమైంది? తెలుసా? లేదా? అని. ఒక్కొక్కసారి ఏం చేస్తాము? తెలీదంటే తెలీదని ఒప్పుకోలేము మనం. మన అహం ఒప్పుకోనివ్వదు. అందుకని వాళ్ళేందంటే పిల్లల్ని అరుస్తాం. నీకు ఇట్లాంటివి అడగకూడదు, చేయకూడదు, తప్పు అని చెప్పి వాళ్ళని వారిస్తాం. అక్కడే వాళ్ళ జ్ఞానాన్ని మనము తగ్గించేస్తున్నాము. అంతేకాని మనం ఏం చేయాలి? ఓకే. నాకు తెలియదు. నిజంగా మనం ఏం చేయాలి? నాకిది తెలియదు. నేను తెలుసుకొని చెప్తాను అని మనము పిల్లలకి చెప్పాలి అని చెప్తున్నాడనమాట. ఎప్పుడైతే మనం ఇక్కడ మనకి ఇంకొకటి కూడా చూడండి. ఆయనేం చెప్తున్నాడంటే, ఇక్కడ పిల్లలు అడిగినప్పుడు మీరేమనుకుంటున్నారో వాడికి జాగ్రత్తగా తెలియచేయాలి పిల్లలకి. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారు? మనం ఏం చెప్తున్నాము? ఇది కరెక్టేనా? కాదా? దీని గురించి మన అభిప్రాయం ఏమిటి? అంటే మనం ఏం తెలుసుకున్నాం? మన జ్ఞానం ఏంటి? అంటే ఇప్పుడు నాకు ఏ గురించి తెలిస్తే ఏనే చెప్తాను. బి గురించి తెలిస్తే బి అంటే ఎవరెవరి జ్ఞాన పరిధులను బట్టి వాళ్ళు దాని అనుభవం పొందినప్పుడు మాత్రమే దానికి చెప్పగలుగుతారు ఫ్రెండ్స్. అంటే కరెక్ట్‌గానా ఇది అంటే నేను ఎంత వరకు తెలుసుకున్నానో దాని వరకు మాత్రమే నాకు తెలుస్తుంది. అంతకు మించి నాకు తెలియకపోవచ్చు. ఆ క్వెషన్‌నే ఇంకొకరి దగ్గరికెళ్ళినప్పుడు ఇంకొక రకంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు దానికంటే ఇంకొంచెం ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుంటారనమాట. అందుకని ఇలా చేయడం వల్ల పిల్లలు ఎవరైనా కూడా మనల్ని క్వెషన్‌లు అడగడం వల్ల కూడా మనం విసుక్కోకూడదు. మనలో జ్ఞానాన్ని కూడా లోతుకి బయటకు తీసినట్టు అవుతుందనమాట. అందుకని పదును పెడతారనమాట. అంటే మన బుద్ధికి పదును పెట్టడము. ఆ క్వెషన్స్ అడిగినప్పుడు ఏమవుతుంది, మనలో కూడా ఒక అవేర్‌నెస్ వస్తుంది. ఓకే. ఇది తెలుసుకోవాలి మనము. నిజమే కదా! దీన్ని సెర్చ్ చేయాలి. ఇది మన అనుభవంగా ఈ క్వెషన్‌కి ఏంటి అర్థము అని మనం కూడా దాన్ని తెలుసుకొని వాళ్ళకి తెలియచెప్పాలి. ఎప్పుడైతే ఒక కొ ఒకటి ఇద్దరి మధ్య ఒక క్వెషన్ కానీ ఏదైనా ఒక విషయం గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది ఇద్దరికీ జ్ఞానం అందుతుంది. ఆ యొక్క సత్సంగంలో ఇప్పుడు మనకు తెలుస్తుంటాం. మనం రోజు సత్సంగం చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది ఒక దాని గురించి ఎవరెవరికి ఎంతవరకు తెలుస్తుందో దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతకు మించి మనకు తెలిసినప్పుడు వాళ్ళ అనుభవాలు పొందినప్పుడు వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటాం. అందుకని పత్రి గారు కానీ, వంశీ మాస్టర్‌లు ఎంతోమంది గురువులు సత్సంగంలో ఒకరి అనుభవాలు ఒకరు షేర్ చేసుకోవాలి. ఒకరి జ్ఞానాన్ని ఒకరు పంచుకుంటూ ఉన్నప్పుడు, వాళ్ళ అనుభవాల్ని పంచుకుంటూ ఉన్నప్పుడు ఈ జ్ఞానం అందుతుంది అని చెప్తున్నాడు. ఈయన కూడా అలాగే ఉంటుంది. దీనివల్ల ఏంటి బెనిఫిట్ మనకంటే నిద్రాణంలో ఉన్నటువంటి మన యొక్క జ్ఞానాన్ని తట్టి లేపడానికి ఇది కూడా ప్రయత్నిస్తారు. అలా పిల్లలు అడిగినప్పుడు కూడా మనం ఓపికతో సమాధానం చెప్పాలి. లేనప్పుడు తెలుసుకొని చెప్పాలి అని చెప్తున్నాడనమాట. కాబట్టి ఈయనేం చెప్తున్నాడు, నా ఇంటి పరిస్థితుల వల్ల నేను ఈ సమాధానాలని ఎక్కడో వెతుక్కోవాల్సొచ్చింది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి నా తల్లిదండ్రులకి ఇది తెలియదు.
వాళ్ళు తెలుసుకొని చెప్పలేకపోయారు. నన్ను వారించేవాళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం అక్కడ వాళ్ళ ఊర్లో ఒక శివాలయం ఉన్నప్పుడు అక్కడ ఏం చేసేవారు, ఆయన అక్కడికి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి దగ్గర కనుక్కునేవారనమాట. ఏ క్వెషన్‌లు అడిగినప్పుడు ఆయన ఆయనకి తెలిసినంతలో ఆ పూజారి చెప్పేవారనమాట. ఆయన 2 విషయాలు చెప్పారనమాట. "చూడు నాయన, నువ్వు అడిగిన ప్రశ్నలకు నాకు కొన్ని సమాధానాలు తెలియవు. నాకసలు అలాంటి ఆలోచనలే ఎన్నలేడు." అంటే ఈయన అడిగిన క్వెషన్‌లకి ఆయనకి ఆన్సర్‌లు తెలియవు. అలాంటి ఆలోచనలు కూడా నాకెప్పుడు రాలేదు అని చెప్తున్నారనమాట. కొంతమంది పిల్లలు అడుగుతున్నప్పుడు, ఎవరైనా అడుగుతున్నప్పుడు అలాంటివి మనకు కూడా గుర్తురావు. ఓకే, ఇలాంటిదొకటి ఉందా? ఇప్పుడు మనకు వంశీ సార్ చాలా కాన్సెప్ట్‌లు చెప్తున్నారు. ఏంటి పురాణాల గురించి ఇవన్నీ కొంతవరకే తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు సరికొత్తగా విధానంలో మనకి ఎన్నో విషయాలు మనకు తెలుస్తున్నాయి. అంటే మనకి కొంత మేరకు వరకు తెలుసుకొనుంటాం ఫ్రెండ్స్. కొంతవరకు తల్లిదండ్రుల ద్వారా, సమాజం ద్వారా మనం ఏదో ఒక విధంగా తెలుసుకుంటాం. కానీ మరింత లోతుల్లోకి మనం రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. అలాగే ఆయన నాకిలాంటివన్నీ తెలియదు. కాబట్టి నాకు తెలిసింది ఒకటే. ఎప్పుడూ నాకలాంటి ఆలోచన రాదు. నేనేం చేసేదాన్ని, రెండో పాయింటు ఆయన ఏం చెప్పాడు వాళ్ళ పూజారి, ఆ గుళ్ళో పూజారి అంటే, కళ్ళు మూసుకొని ఆలోచనలు లేకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇదైతే నాకు తెలుసు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ప్రశాంతంగా ఆలోచన లేకుండా ఉంటాము. ఇది మాత్రం నాకు తెలుసు. అని నేనెప్పుడు నమ్మేవాడిని. నా మానసిక స్థితి ఆహ్, హ్మ్, చాలా ప్రశాంతంగా ఉండేది అని ఆయన పూజారి చెప్తాడనమాట. "నువ్వడిగిన క్వెషన్‌లకి నాకు దగ్గర ఆన్సర్స్ లేవు. నాకు తెలిసింది ఇదొక్కటే. దీని ద్వారా నీకు నువ్వనుకున్న క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరుకుతాయేమో. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో" అని చెప్పడం జరిగిందనమాట. అప్పుడు వెంటనే ఆయనేం చేశాడు, ఓకే, అలా అయితే నేను ఆయన చెప్పింది వినాలి అని చెప్పి, ఓకే, ఇది చేద్దాం అని చెప్పేసి ఆ గుళ్ళోనే కళ్ళు మూసుకొని నిరంతరము అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ప్రారంభించేవాడనమాట. ఆయనకి ధ్యానం అంటే ఏందో గూడా తెలీదు. కానీ ఆయన చెప్పాడు కాబట్టి చక్కగా అది చేస్తూ వచ్చాడనమాట. ఓపికగా కూర్చొని ఆ సమాధానాల కోసం అంటే ఆయనకి కావాల్సిన ఆన్సర్స్ కోసం ఆయన ఏం చేశాడు, రోజంతా గుళ్ళో కూర్చునేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళాలి కదా! అలా వెళ్తూ ఆ సాధన విజయవంతంగా పూర్తి చేస్తూ వచ్చాడనమాట. ఆహ్, ఇంట్లో కూడా ఈయన చేసే సాధన గురించి ఎవ్వరికీ చెప్పేవాడు కాదనమాట. అంటే మళ్ళీ తిడతారు కదా! ఇంట్లో ఏమంటారో ఏమో అన్ని అడ్డాలొస్తాయని చెప్పే ఉద్దేశంతో ఈయన ఎప్పుడు ఇంట్లో చెప్పకుండా అలాగే గుడికి రోజు రావడం, కళ్ళు మూసుకొని కూర్చోవడం అలా జరుగుతూ వచ్చింది. ఒక మూడవ రోజు ఆయనకి ఒక మంచి ఆయన కలలో అలా కూర్చున్న తర్వాత ఆయనకేందంటే ఒక వెలుతురులాగా ఆయన దగ్గరికొస్తున్నట్టుగా ఒక స్త్రీ రూపం, ఒక బంగారు కాంతిలాగా కనిపిస్తూ ఉంది. దగ్గరికొచ్చేసరికి ఆమె ఒక స్త్రీమూర్తిగా మారిపోవడం జరిగిందనమాట. ఆ స్త్రీ చాలా అందంగా, ఎంతో ఉన్నతంగా, కాంతితో మెరిసిపోతూ ఉండడంతో నానాజీ గారు ముగ్ధుడైపోయారనమాట. అప్పుడు ఆమె వచ్చింది. ఆమెనేం అడిగాడో ప్రశ్నలు వేయాలనుకున్నారనమాట. ఆమె చిరునవ్వు నవ్వింది. నా నవ్వి నాకు నాకు డౌట్స్ ఉన్నాయి. నాకు తెలియచేయాలని ఆమెను అడగడం జరిగిందనమాట. అప్పుడు ఆమె చిరునవ్వుతో ఏం చెప్పింది? ఆయనకి ధ్యానం చేసే విధానాన్ని నేర్పించింది ఫ్రెండ్స్. చూడండి, మనకు కూడా అంతే కదా ఫ్రెండ్స్! ధ్యానంలో కూర్చున్నప్పుడు చక్కగా మనకు ఎన్నో రకాలైనటువంటి అనుభవాలిస్తారు. మన కలల్లో కూడా మనం చేస్తున్నాం కదా! చక్కగా కలల్లో మనకు కావాల్సిన జ్ఞానాన్ని అడుగుతున్నాము. మన గత జన్మ కర్మలను అడుగుతున్నాము. మనలో గుణాలలో ఇంకా ఏమన్నా మార్పులు రావాలో అడుగుతున్నాము. ఎన్నో చేస్తున్నాం. ఇలాగే ఈయన కూడా ఆ మాస్టర్ ద్వారా ఈయన ఎన్నో రోజులు ఆ క్వెషన్స్ అడిగి, దానికి ఆన్సర్స్ తెలుసుకుంటూ ధ్యాన సాధనని చేయడం జరిగిందనమాట. అలా అలా ఈమె నా గురువు. నేనే నీ గురువునని ఆ మాస్టర్ చెప్పడం జరిగిందనమాట. ఆహ్, అతనికి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను నేర్పించాలి. ఆయనకి ఆ లోపల తపన, ఆయన ఎన్నో తెలుసుకోవాలన్న తపనుంది ఫ్రెండ్స్ ఆయనకి. ఆ తపనున్నప్పుడు ఏమవుతుంది, గురువు ప్రత్యక్షమవుతాడంటారు కదా! శిష్యుడు రెడీగా ఉంటే గురువు ప్రత్యక్షమవుతాడు అని మనకు తెలుసు. ఆయనలోని తపనే ఆయన ఎదగడానికి కారణమైంది. దానికి వెంటనే ఆ యూనివర్స్ ఏంది చక్కగా ఆయనకి కావాల్సినటువంటి మాస్టర్స్‌ని అరేంజ్ చేసింది. ఆ మాస్టర్ ద్వారా ఆయన ధ్యానం మొదలుపెట్టడంతోనే కాకుండా ఆయన ఆయన ఎప్పుడు 9 ఏళ్ల వయసు నుంచే ఆయనకి 9 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె ధ్యానం నేర్పించింది. అలా 12 సంవత్సరాలు వచ్చేసప్పటికి ఆయన ఒక మంచి మాస్టర్‌గా తయారు చేసిందనమాట. అంటే ఆయన నిత్యం ఆమె ఎలా చెప్తే అలా ఫాలో అవ్వడం జరిగిందంట. ఒక గురువుగా నేనే నీ గురువుని అని చెప్పిందనమాట. చెప్పినప్పుడు ఆ గురువు ఎలా చెప్తాడో అలాగే ఫాలో అయ్యాడనమాట. ఫాలో అయ్యి ఆయన చక్కగా 20 ఏళ్ళు వచ్చేసరికి ఏమయ్యాడు, చక్కగా ఆయన బోధించడం కూడా. అంటే తను ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకి ఎదగడమే కాకుండా ఇతరులకు కూడా తను చెప్పడానికి రెడీగా అయ్యారనమాట. అలా 9 సంవత్సరాలు ఆ ధ్యాన సాధనలోని ఆయనకి ఆ గురువు ద్వారా ఆ యొక్క స్త్రీ చైతన్యంతో ఆయన కనెక్ట్ అవ్వడం ద్వారా ఆయనకి ఎన్నో విషయాలు
నేర్పించడం జరిగిందనమాట. ఇలాగే కాకుండా ఆమె గురువు ఏం చేసింది, ఆయన శిక్షణా కాలంలో ఆమె ఏం చేసింది, మరణానంతర జీవితం గురించి ఆయనకి, తర్వాత మూడవ కన్ను యొక్క థర్డ్ ఐ యొక్క ప్రాధాన్యత గురించి, సూక్ష్మ శరీరంతో ఎన్నో అద్భుతాలు, ఎన్నో లోకాలు తిరగచ్చు. అలా ఇలా ఎన్నో విషయాలను ఆయన్ని అనంత లోకాలకి తీసుకెళ్లడము, థర్డ్ ఐ గురించి చెప్పడము, ఇట్లా ఎంతో జ్ఞానాన్ని అందించడం జరిగింది ఫ్రెండ్స్. మనం కూడా ఇక్కడ నేర్చుకోవాల్సింది, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆ ధ్యానంతో కనెక్ట్ అయినప్పుడు, మనం డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు, మనకు కూడా ఎన్నో రకాలైనటువంటి మన ఫాస్ట్ లైఫ్‌లను చూసుకుంటున్నాము, జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఇలాగే మనము మన యొక్క స్థిర నిశ్చయంతో, అంటే మనము సంపూర్ణంగా నమ్మినప్పుడు, మనం ఇక్కడ ఆ యొక్క గురువుని నమ్ముకొని చక్కగా వాళ్ళు చెప్పినటువంటి వాటిని ఆ యొక్క పాదాలు పట్టుకొని పదాలను పట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు చక్కగా అందరూ కూడా మనకు సహకరిస్తారు అని ఇక్కడ ఆయన తెలియచేస్తున్నారు మనకు. ఇలా నేను చేయడం జరిగింది. ఆయన యొక్క అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఫ్రెండ్స్ మనకు. కాబట్టి ఆయన అదే కాకుండా మానవుల్లో స్వచ్ఛత సాధనలోను సమాజ జీవనంలోను సమతుల్యంగా తొణక్కుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనం జీవించేటప్పుడు, మనం ధ్యాన సాధనలో ఉన్నప్పుడు సమాజంలో ఎంతోమంది చుట్టూ ఉన్న వాళ్ళతో అందరితో స్వచ్ఛతగా ఉండాలి. వాళ్ళ పట్ల ప్రేమను కలిగి ఉండాలి. మనము సమాజ జీవనంలోను సాధనలో ఉంటూనే భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం అంటే కుటుంబ జీవితాన్ని, సమాజ జీవితాన్ని అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సమతౌల్యంగా తొణక్కుండా ఉండాల్సిన అవసరం ఉంటది. అంటే ఎక్కడ కూడా ఇంబాలెన్స్ లేకుండా బ్యాలెన్స్‌గా ఉండాలి అని చెప్తున్నారనమాట ఈయన. అంటే చూడండి, ఒక్కొక్కసారి మనకు సమస్యలొచ్చినప్పుడు పడిపోతూ ఉంటాం. స్పిరిచ్యువల్‌గా పడిపోతాము. ఒక్కొక్కసారి భౌతికంగా మన మీద సమస్యలు ఎక్కువైనప్పుడు ఏమవుతది, ఆ ఒత్తిడికి గురైనప్పుడు మనం దీన్ని వదిలేస్తాం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా సాధనలో ఆ జ్ఞానాన్ని విస్తారంగా, చైతన్యాన్ని విస్తారం చేసుకుంటూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్, మన భౌతిక ప్రపంచం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా మన యొక్క కర్మ ఫలితాల ద్వారానే కదా మనం నేర్చుకోవడానికి ఇక్కడికొచ్చినాం. వచ్చినప్పుడు ఏమవుతుంది, మనలోని శక్తి జ్ఞానం లేనప్పుడు ఏమవుతది, మనం ఇబ్బందులు పడుతూ ఉంటామనమాట. అలాగే మనము వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఇక్కడ ఈయన చెప్తున్నారనమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఒక ధ్యాని ఎలా ఉండాలి, ఒక మాస్టర్ అయిన వాడు ఎలా ఉండాలని కూడా చెప్తున్నాడు. ఇతరులతో స్వయంగా ఇతరులకి మనము విద్య నేర్పించడంలో కూడా ప్రాధాన్యత ఉండాలి. ఇప్పుడు మనకు పత్రి సార్ కానీ, వంశీ మాస్టర్ గాని ఎంతోమంది గురువులు ఏం చేస్తారు, "నువ్వేం నేర్చుకున్నావో అది చెప్పు. నువ్వు ఎలా ధ్యానం నేర్చుకున్నావో అది చెప్పడం." మనము అలాగే కర్మ విపాకం గురించి, మనం ఏ అయితే అనుభవాలు చక్కగా పొందామో, డ్రీమ్స్ ద్వారా ఏదైతే తెలుసుకున్నామో, అవన్నీ కూడా ఇతరులకు పంచడము, అలాగే మనం చెయ్యాలనమాట. ఈయన కూడా అలాగే చెప్తున్నాడనమాట. అలాగే ఎంతో కొత్త మాస్టర్స్‌తో కలిసినప్పుడు, అంటే సజ్జన సాంగత్యంలో అవ్వచ్చు, మనము ఇంకొక మాస్టర్స్‌ని కలుసుకొని వాళ్ళ యొక్క అనుభవాలను వినడము, ఇతరుల సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళకేం చేయాలి, ఆ జ్ఞానాన్ని గురించి అందించడం. అంటే కౌన్సెలింగ్స్ ద్వారా జ్ఞానాన్ని ఇవ్వడము అన్నీ చెప్తున్నాడనమాట. నిర్భయంగా కూడా ప్రతి సమస్యని మన ఆధ్యాత్మిక విద్యకు, ఆత్మ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. సాధనంగా లెక్క కట్టడము, ఇవన్నీ కూడా ఆయనకి నేర్పించింది. ఆ మాస్టరు ఆయనకి నేర్పించిందే మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం కూడా అదే చేస్తున్నాం ఫ్రెండ్స్. మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొలది ఏంటి, ఇవన్నీ కూడా మన లోపల ఈ సుగుణాలు పెరుగుతూ ఉండాలి. అంతే తప్ప ఇక్కడ ఇవన్నీ అనుభవాలను ఆమె నాకు నేర్పించింది. నేను ఈ అనుభవాలను పొందాను అని చెప్తున్నాడనమాట. ఇంకా ఎన్నో విషయాలని ఆమె నాకు నేర్పించింది. కానీ నేను వాటిని చెప్పడం మర్చిపోతున్నాను. నేను గుర్తు చేసుకోలేకున్నాను అని చెప్తున్నాడనమాట. ఇక్కడ ఆయన మనకు ముఖ్యంగా ఏం విషయం తెలియచేస్తున్నాడంటే ఫ్రెండ్స్, ధ్యాన ఫలితాల గురించి. ధ్యానం చేసినప్పుడు దాని యొక్క ఫలితం. ఇక్కడ ఫలితాలు అంటే మనం ఏంటి, ఒక అనారోగ్యం కోసం వచ్చాము, ధ్యానం చేశాము, ఆ యొక్క అనారోగ్యాన్ని తొలగించుకున్నాము. అలాగే కొంతమంది వాటిల్లో ఆగిపోతారు. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. అసలు మనం ఏ పర్పస్‌తో అయితే భూమి మీదకొచ్చామో, ఆ పర్పస్‌తో ఆ యొక్క లక్ష్యంతోనే ముందుకు వెళ్తూ ఉండాలి అని చెప్తున్నారనమాట. అంతే కాకుండా ఈయనేం చేశాడు, నేను ధ్యానం చేసి ఎన్నో అనుభవాలు పొందడమే కాకుండా, నాకు నేను సహాయం చేసుకోవడమే కాకుండా, నా కుటుంబానికి కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, సమాజ సభ్యులకు కూడా నేను సహాయం చేయగలిగాను. అంటే ఇక్కడేంది, ఎంతో ధ్యానం చేసి ఆ జ్ఞానం పొందినప్పుడు మన కుటుంబంలో కూడా మార్పులొస్తాయి. మన కుటుంబంలో ఉండే వ్యక్తులందరికీ కూడా మనము ధ్యానం నేర్పించాలి. ధ్యాన సాధన గురించి చెప్పాలి. వాళ్ళకి ఆ జ్ఞానం అందించడంతో పాటు ఈయనేం చేశాడు, సమాజంలో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగిందనమాట. అందుకనే ఇంకొకటి ఈయన ఏం చెప్తున్నాడు అద్భుతంగా అంటే, మన సృష్టికర్త మనకిచ్చినటువంటి అపూర్యమైన బహుమతి. ఈ జీవితం అంతా కూడా మనకు సృష్టికర్త మనకిచ్చినటువంటి అపూర్వమైనటువంటి ఒక గిఫ్ట్ లాంటిది. దీన్ని మనము చక్కగా ఉపయోగించుకోవాలి.
మనస్సంతా కూడా ప్రకృతి ఏర్పరిచినటువంటి అద్భుతమైన యంత్రాంగంలా మానవత్వంతో మౌలికంగా మనము ఈ మనసనేది కూడా ఆయనేం చెప్తున్నాడు చూడు, కొంతమంది మనసు మాయ ఇలా చేస్తుంది, అలా చేస్తుందంట. కానీ ఈయన ప్రకృతి ఇచ్చినటువంటి అద్భుతమైన యంత్రం అని చెప్తున్నాడు మనసుని. ఎందుకంటే మనసు లేకపోతే మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. మనస్సు ఉంటుంది. మనసు అధీనంలోకి వెళ్ళకుండా మనసుని మనము జ్ఞానం రూపంలో ఆ మనసుని తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనకు చక్కగా అద్భుతమైన ఫలితాలుంటాయన్నమాట. అంతే కాకుండా ధ్యానం చేస్తున్నప్పుడు మనలో పెరగాల్సినవి మౌలిక లక్షణాలు. ప్రేమ, యూనివర్సల్ లవ్ చక్కగా ఆ జంతువుల పట్ల, వృక్షాల పట్ల, ప్రకృతి పట్ల, అందరి పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. పరస్పర అనుభూతి అనే వాటన్నిటిని కూడా మనం మర్చిపోతున్నాం. ఆ ప్రేమను మర్చిపోయి వాటి స్థానాల్లో ద్వేషము, అసూయ, క్రోధము వీటన్నిటిని వేర్పరుచుకుంటున్నాము. ఈ మనసు నిండా నింపుకొనున్నాము మనము అని చెప్తున్నాడనమాట. అంటే మనము ధ్యానం చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము? మనం ఆనందంగా ఉండడంతో పాటు ఇతరులు కూడా ఆనందంగా ఉండడానికి సహకరించాలి. మనలో నిజంగా యొక్క ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతున్నాము అంటే అర్థమేంటి? మన గుణాలలో మార్పు రావడము. మనలో ఆ ప్రేమ, ఆ యొక్క అన్‌కండిషనల్ లవ్ అందరూ ఒకటే. ఇక్కడ నేనే కాదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఒకటే. ఇప్పుడు నేను గొప్పైతే నా ఎదురుగా ఉండేవాళ్ళు కూడా గొప్పే. మనమేంది దీని స్థానంలో ప్రేమకు బదులుగా ఏం తెచ్చుకుంటున్నాము? అసూయ తెచ్చుకుంటున్నాము. ద్వేషంతో ఉంటున్నాము. ఒకరికంటే ఒకరికి పడకపోవడం ఇలా చేస్తున్నాము. ఇలా మనసు నిండా నింపుకొని రకరకాలైనటువంటి సరికాని గుణాలతో మన మనసుని నింపుకొనేస్తున్నాము అని చెప్తున్నాడనమాట ఈయన. ప్రతిరోజు మనం ధ్యానం చేస్తే తప్ప ప్రకృతిలో ఆనందంగా ఉండలేమంటున్నాడాయన. నేను చెప్తున్నాడు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రకృతి ఎంత స్వచ్ఛంగా, ఏది ఆశించకుండా ఇతరుల నుంచి ఎంత ఆనందంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో, దాంట్లో ప్రకృతిలో ఉన్నటువంటి చూడండి ఫ్రెండ్స్ వృక్షాలు, జంతువులు, పక్షులు ఇలాంటివన్నీ ఏవి ఆశించవు. అలా గివింగ్ నేచర్‌తో ఉంటాయి. అలాగే మనం కూడా అలాగే ఉండాలి. ఒక మానవుడు మాత్రమే ఆశిస్తూ ఉంటాడు. ఏదైనా కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం మనం అందరి దగ్గర నుంచి. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మనలో మార్పు కలుగుతుందో అప్పుడు మాత్రమే మన మనసు ప్రకృతిలాగా తయారైనప్పుడు మాత్రమే మనకు కూడా గివింగ్ నేచర్ మనం కూడా ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా తయారవుతాము. ప్రశాంతంగా జీవిస్తాము అని చెప్తున్నారనమాట. అంతేగాని మనము ధ్యానం చేస్తే మనం వచ్చిందే ఆనందంగా జీవించడానికి. దాంట్లో ఆనందంగా జీవించాలి, ఇంకా అద్భుతంగా జీవించాలి, అద్భుతంగా మరణించాలి అంటే ఏం చేయాలి? నువ్వు ధ్యాన సాధన తప్పనిసరిగా చేయాలి అని చెప్తున్నారనమాట ఈయన. కాబట్టి అంతే కాకుండా అంతర్జ్ఞానాన్ని తట్టి లేపినట్టు అంటే మన ఇన్నర్ యొక్క నాలెడ్జ్‌ని మన లోపల ఉన్నటువంటి ఆ అద్భుతమైన జ్ఞానాన్ని పైకి లేపినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకున్నప్పుడే మీరు ధ్యానం చేయనంత వరకు ఈ మౌలిక విషయాలు నీకు అర్థం కావు. మనకెప్పుడైతే ధ్యానం చేస్తూ మన లోపల అంతర్జ్ఞానం అనేది వృద్ధి చెందుతుందో అప్పుడే మన చుట్టూ ఉన్న ఆ ప్రపంచం కానీ, ఆ వ్యక్తులు కానీ వాళ్ళు మనకు అర్థమవుతారు. ఇప్పుడు ధ్యానం చేయకముందు మనం ఎలా ఉన్నాం ఫ్రెండ్స్, మనం ఎవరైనా చేసే పనులు ఒక దొంగతనం చేసేవాడిని నచ్చరు. వాడు ఏదైనా తప్పు చేసి వీడు తప్పు చేశాడు, వీడు ఇలాంటి వాడని జడ్జ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ధ్యానం చేశామో మనం కర్మ సిద్ధాంతాన్ని చక్కగా అర్థం చేసుకున్నాము. వాడి కర్మ ఫలితాలు ఇవన్నీ. వాడు అనుభవం కోసం తెచ్చుకున్నాడు అని చెప్పి వాడిని మనం గైడ్ చేస్తాం. వాడికి చెప్తున్నాం అంతవరకే. అంతేకాని వాడిని మనం అసహించుకోవడం లేదు. ఎందుకంటే అది కూడా మన పూర్వజన్మే. పూర్వజన్మల్లో కూడా మనం కళల్లో చూసుకున్నప్పుడు మనం ఎన్ని తప్పులు చేశాము, ఎన్ని దుష్కర్మలు చేశాము, మనం అలాంటి జీవితాలన్నిటిని అనుభవించి వచ్చాం కదా! అలాగా అన్నీ తెలుసుకుంటాం. ఎప్పుడు తెలుసుకుంటున్నాము? ధ్యానం చేసి జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అని చెప్పి ఆయన చక్కగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయనేం చెప్తున్నాడు చివరిగా మనకు, ఈ జీవితం అంతా కూడా ప్లాన్ చేయబడి ఉంది. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇదంతా కూడా ప్లానింగ్ మనకు తెలుసు. మనకు ధ్యానంలోకి రాకముందు తెలియకపోవచ్చు. ధ్యానంలోకొచ్చిన తర్వాత తెలుసనమాట. మనకి ముందే ప్లాన్ చేసుకొని ఉన్నాం కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు పర్టిక్యులర్‌గా చెప్తాడు. ఏమని? అర్జునుడు వాళ్ళందరిని చంపాలని నేను చంపను అన్నప్పుడు ఆయనేం చెప్తాడు? ఇదంతా కూడా ఎప్పుడో వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళెప్పుడో చనిపోయారు. నువ్వు కొత్తగా చంపేదేంది? అంటే మనం ఆత్మగా ఉన్నప్పుడు భూమి మీద జన్మ తీసుకోక ముందే ఏం చేసాం? మన పుట్టుక, మన మరణము, మన అనారోగ్యాలు, మన సమస్యలన్నిటిని మనం ముందే రాసుకొనొచ్చేసాం ఫ్రెండ్స్. మన మరణం ఎప్పుడో కూడా మనం రాసుకొనొచ్చేసాం. అంటే ఆల్రెడీ పుట్టక ముందే మనం చనిపోయున్నాము. ఇదంతా కూడా మన ప్లానింగే కదా! మన ప్లానింగ్‌లో భాగమే ఇదంతా కూడా. నేర్చుకునేదంతా కూడా మనం నేర్చుకోవడానికే వచ్చాము. ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. అందుకని మీ మీ యొక్క జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. తెలివితేటల్ని మనం పెంచుకొని ఇక్కడ చేయాల్సింది మన జ్ఞానం పెంచుకొని చక్కగా అజ్ఞానాన్ని పారదోలుకొని మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తున్నంత వరకే మన జీవితం
చాలా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే దుర్భరమైన నరక జీవితాన్ని మనము ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఈ ధ్యానం చేయకపోగా మనకు అవగాహన లేనప్పుడు ఏం చేస్తామో మనం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాము. ఇతరుల మీద కోప్పడుతుంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటామనమాట. అందుకని ఇవన్నీ మనం మళ్ళీ ఈ జ్ఞానము తెలుసుకోనంత వరకు మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం చేస్తూ ఉంటాము అని చెప్తున్నారనమాట. ఈయన ఇంకొకటి కూడా చెప్తున్నారు. ఈయనెవరు అంటే మరాఠా మహారాజు శివాజీ యొక్క ఆధ్యాత్మిక గురువు అనమాట ఈయన. ఈయన గురువుగా ఉన్నారనమాట. అలాగే ఈయన ఇతర లోకాల్లో ప్రస్తుతం హాస్టల్ వరల్డ్స్‌లో ఈయన ఎన్నో భూమి మీద నుంచి ఆయన దేహాన్ని వదిలిన తర్వాత హాస్టల్ వరల్డ్స్‌లో ఈయన ఎన్నో జన్మలు ఎంతో మందికి వర్క్ చేస్తున్నాడనమాట. అంటే భూమి మీద చనిపోయి, చనిపోయిన వారి ఎదుగుదలను బట్టి ఆయా లోకాల్లోకి వాళ్ళని పంపించడము, అక్కడ వాళ్ళకి జ్ఞానం అందించడము, వాళ్ళు ఏం ఏం పని చేయాలి, ఏం చేయకూడదు, వాళ్ళకి ఎలా ఆహ్, డ్ డ్ గైడ్ చేయాలి అని చెప్పే వర్క్‌లో ఈయనున్నారనమాట. అంటే హాస్టల్ వరల్డ్స్‌లో ఈయన వర్క్ చేస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతం నేను ఆ మాస్టర్స్‌ని అది చేస్తూ ఉంటాను అని చెప్తున్నారు. ఒక్కొక్కరిని ఎక్కడికి పంపాలో ఆయన చెప్తూ ఉంటారనమాట. అంటే భూమి మీద కొంతమంది జ్ఞానం లేకుండా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏ లోకాలకి వెళ్ళాలి, జ్ఞానం ఉండి వీళ్ళు ఏ లోకాలకు వెళ్ళాలని డిజైన్ చేస్తూ ఉంటాడనమాట. ఆయన చెప్తూ జ్ఞానం అందిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇలా తెలుసుకోవడం వల్ల ఈయన అన్ని లోకాల గురించి బాగా తెలుసుకోవడం జరిగిందనమాట. ఇతని వర్క్ ఇదనమాట. ప్రతి ఒక్క మాస్టర్‌కి నేను గుడ్ లక్ చెప్తున్నాను అంటాడు. ఇక్కడ టోటల్‌గా ఏం చెప్తున్నానంటే నేను ఎక్కడ పుట్టాననేది ఇంపార్టెంట్ కాదు. నేను తెలుసుకోవడమే ఇంపార్టెంటు. నేను ఆ ధ్యాన మార్గంలోకి రావడము, మనం ఎందుకొచ్చాము అని తెలుసుకొని దాంట్లో ముందుకు వెళ్ళాలి. మనము ఒక ఒక ఆధ్యాత్మిక పరిచయమే లేని కుటుంబంలో పుట్టుండొచ్చు. కానీ మన సాధన ద్వారా అంటే మన గురువుల్ని సందర్శించడము, మనం ఎక్కువ తెలుసుకోవడము, వీటన్నిటి ద్వారా కూడా మనం ముందుకు వెళ్ళడంతోనే పాటు మన కుటుంబ సభ్యులకు కూడా ఈ జ్ఞానం అందుతుంది. అలాగే మనం ఆనందంగా ఉంటూ, ఇతరులను ఆనందంగా ఉంచుకుంటూ, మన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెదగాలి. ఇక్కడ గురువు ఏది చెప్తే అది చక్కగా పాటిస్తూ ఈయన అద్భుతంగా జ్ఞానాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఇతరులకు పంచుతూ, ఇతరులకు గైడ్ చేస్తూ, వాళ్ళ పరిస్థితులను అనుసరించి వాళ్ళ పట్ల ప్రేమ తత్వంతో మనం జీవించాలి. అసూయ, ద్వేషాలను వదిలిపెట్టి ప్రేమగా ఉంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇదే మనం ధ్యానం చేస్తున్నాము అంటే మనలో వికసించాల్సింది ప్రేమ అని ఈయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థాంక్ యూ మాస్టర్స్.